చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఒక ఎమోషనల్ పోస్ట్ ని మాత్రం షేర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా ఫ్యామిలీని అపోజ్ కూడా చేస్తున్నారు. అయితే శ్రీజ భర్తగా ఉన్నప్పటికీ ముందుగా వాళ్ళు చాలా అన్యోన్యంగానే ఉన్నారు. వాళ్ళకు ఒక కూతురు కూడా ఉంది, నవిష్క. సో తర్వాత కొన్ని మనస్పర్ధల ద్వారా వాళ్ళిద్దరు కూడా విడిపోయారనే టాక్ మాత్రం వినిపించింది. కానీ అధికారికంగా అఫీషియల్గా ఎవరికి కూడా ఈ విషయం మాత్రం బయటికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీజ మాత్రం సినిమా రంగంలో లేదు కాబట్టి తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రైవేట్గా ఉంచారనే విధంగా ఇప్పటి కూడా అనుకుంటూ ఉన్నారు. అంతే ఇక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. కాకపోతే తాజాగా కళ్యాణ్ దేవ్ మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా అంటే, తల్లి నవిష్క, నిన్ను చూడక దాదాపుగా నెల రోజులు అవుతుంది, నిన్ను చాలా మిస్ అవుతున్నాను, చూడాలనిపిస్తుంది నాన్న అనే విధంగా ఒక పోస్ట్ని మాత్రం షేర్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ ఎందుకు తన కూతురిని తన దగ్గరికి పంపించడం లేదు? ఇప్పటి వరకు చూసుకుంటే వారానికి ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి మాత్రం తన కూతురిని పంపించే వాళ్ళని తెలుస్తుంది. సో మరి ఈ నెల రోజులుగా ఎందుకు పంపించలేదు? ఏవైనా కారణాలు ఉన్నాయా? పంపించకపోవడానికి ఏవైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయా? లేకపోతే మొత్తానికి తన దగ్గరికి పంపించొద్దు అనుకుంటున్నారా? మొత్తానికి తండ్రి కూతుర్లని దూరం చేయాలనుకుంటున్నారా మెగా ఫ్యామిలీ అనే విధంగా రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు అనుకుంటూనే ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు విడిపోయినప్పటికీ, ఫ్యామిలీల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఇక్కడ రక్త సంబంధం అనేది ఎప్పటికి కూడా ఉంటుంది. స్టిల్ వాళ్ళు చనిపోయేంత వరకు తండ్రి కూతురు అనే ఒక బంధం మాత్రం ఎవ్వరు కూడా దాన్ని భర్తీ చేయలేరు. సో అలాంటిది ఇప్పుడు మన సమాజంలో చాలా మందిని కూడా చూస్తున్నాం. తల్లిదండ్రులు విడిపోయినప్పటికీ పిల్లల్ని మాత్రం ఒక నెల రోజులు వీళ్ళ దగ్గర, నెల రోజులు వీళ్ళ దగ్గర, ఈ విధంగా ఉంచుకుంటూ ఉంటారు. కోర్టులు కూడా అదే విధంగా కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా ఒకరి దగ్గరనే ఉంచుకోవాలని ఇస్తుంటాయి తీర్పు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత పట్టించుకోవాలనే విధంగా చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే వారానికి ఒకసారి ఇక్కడ తన కూతుర్ని మాత్రం కళ్యాణ్ దేవ్ దగ్గరికి ఫ్యామిలీ వాళ్ళు పంపించేవారంట, మెగా ఫ్యామిలీ వాళ్ళు. కాకపోతే ఈ నెల రోజుల నుంచి మాత్రం ఎందుకు పంపించడం లేదో, దీనికి రీజన్ ఏంటి అనే విధంగా ఇప్పుడు చాలామంది అయితే అంటున్నారు. కాకపోతే దీనికి క్లారిటీ మాత్రం ఎవరు కూడా ఇవ్వడం లేదు. సో మరి ఈ పోస్టుకు స్పందించి మరి మెగా ఫ్యామిలీ ఏమైనా అట్లీస్ట్ శ్రీజ అయినా దీనికి స్పందిస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి.